వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు విజయవంతంగా పురస్కరించుకుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సూపర్ 6 హామీల మీద దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. అవును, ఏపీ ప్రజలు హామీల గురించి ఆలోచించేలోపే ఒక్కొక్క దానిని ఫుల్ఫిల్ చేసుకుంటూ పోవాలని బాబు యోచిస్తున్నట్టుగా కనబడుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు పెంపు ప్రధానమైన అంశాన్ని నిజం చేసి చూపించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో 66 లక్షల మంది సామాజిక పెన్షన్దారులకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయడానికి బాబు సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు తాజాగా రిలీజ్ చేశారు. కాగా తల్లికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కనబడుతోంది. తల్లికి కాకుండా విద్యార్థులు ఎంతమంది ఆ తల్లికి ఉంటే వారందరికీ పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పథకం అయితే ఎలాగైనా టీడీపీ పూర్తి వివరాలతో జీవో ఇష్యూ చేసి దసరా కంటే ముందుగానే తల్లుల ఖాతాలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక సీఎంగా చంద్రబాబు పెట్టిన మరో సంతకం ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభం. దానికి ఆగస్టు 15వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నారు. ఏపీ వ్యాప్తంగా 200కి పైగా క్యాంటీన్లన్నీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాలలో వైసీపీ జోక్యాన్ని టీడీపీ అసలు పట్టించుకోకుండా సూపర్ 6 పథకాల అమలు ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా నెరవేర్చాలని బాబు సర్కార్ యోచిస్తోంది. ఇదిలా ఉంటే రైతన్నకు రైతు భరోసా మొత్తాన్ని 20,000కు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి విదితమే. దీనికి కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని అనుకుంటోంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. రైతులు వ్యవసాయ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా 15 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అన్న దాని మీద పూర్తి అధ్యయనం చేసి ఆ మీదట ఆ పథకాన్ని అమలు చేస్తారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా మొత్తం తొలి ఏడాదిలోనే హామీలు అన్నీ నెరవేరేలా ప్రణాళికలు రచిస్తోంది బాబు సర్కార్.